ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం నమో భగవతే వాయునందనాయ. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియందాపయ బోహరే. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేటి పంచాంగం అనగా నవంబర్ 23వ తేదీ 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అష్టమి తిథి. ఈరోజు అష్టమి తిథి రాత్రి 8 గంటల వరకు. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 7 గంటల 29 నిమిషాల వరకు. యోగము ఇంద్రయోగము పగలు 11 గంటల 43 నిమిషాల వరకు. కరణం బాలవకరణం ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు. తిరిగి కౌలవకరణం రాత్రి 8 గంటల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 52 నిమిషాల లగాయతు 6 గంటల 37 నిమిషాల వరకు. ఈ సమయంలో మనం ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 29 నిమిషాల లగాయతు 7 గంటల 58 నిమిషాల వరకు. వర్జం పగలు 8 గంటల 7 నిమిషాల వరకు. అంటే ఉదయం సూర్యోదయం నుంచి 8 గంటల 7 నిమిషాల వరకు వర్జం. తిరిగి రాత్రి తెల్లవారుజాము 4 గంటల 25 లగాయతు 6 గంటల 13 నిమిషాల వరకు వర్జం. ముఖ్యమైన పనులు, ముఖ్యమైన అగ్రిమెంట్లు, మీటింగ్స్ దుర్ముహూర్తంలో వర్జంలో చేయకుండా ఉండటం మంచిది. ఈ రోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈ రాహుకాలంలో కూడా ముఖ్యమైన పనులు అంటే దైనందిన చకృత్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు, కానీ విశేషమైన ఏదన్నా చెక్కులు, సంతకాలు, అగ్రిమెంట్లు, మీటింగ్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఇలాంటివి ఈ టైంలో వదిలేయడం మంచిది. అమృత గడియల్లో చేసుకోవడం మంచిది, లేదా దుర్ముహూర్తం వర్జం లేని సమయంలో చేసుకోవడం మంచిది. ఈ రోజు విశేషం ఏంటంటే కాలభైరవ అష్టమి. అంటే కాలభైరవుడికి అష్టమి తిథి కలిసి వచ్చినప్పుడు, పైగా శనివారం వచ్చింది కాబట్టి శనిగ్రహ బాధలు ఉన్నవాళ్ళు, శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, శని భగవానుడి యొక్క దశ నడిచేవాళ్ళు, మహర్దశ గాని, శని మహర్దశ గాని, లేదా అష్టమ శని గాని, అర్ధాష్టమ శని గాని, ఏలినాటి శని గాని నడిచే వాళ్ళందరికీ కూడా ఈ శనివారం అష్టమి నాడు కలిసి వచ్చిన తిథి రోజు కాలభైరవుడు పూజ చేయడం, కాలభైరవుడిని దర్శించుకోవడం, కాలభైరవుడిని స్మరించుకోవడం, కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అట్లాగే అనగాష్టమి అంటే దత్తాత్రేయుడు వ్రతం చేస్తారు. అనఘాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అనగాదేవితో కూడుకుని ఉన్న దత్తాత్రేయుడి యొక్క వ్రతాన్ని ఆచరించడం అనేది ఈ రోజు విధి విధాయక. చాలా మందికి ఈ అష్టమి రోజు, అనగాష్టమి రోజు అనఘా వ్రతం చేయడం అనేది ఆచారంగా, ఆనవాయితీగా ఉంటుంది. చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు శ్రాద్ధ తిథి అష్టమి. కార్తీక మాస కృష్ణపక్ష అష్టమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం అనేది మన విధి. ఈ రోజంతా కూడా ఓం నమో భగవతే వాయునందనాయ, ఓం నమో భగవతే వాయునందనాయ, ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రంతో గాని, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రంతో గాని స్మరించుకోవడం, పూజించుకోవడం అన్ని విధాలా శ్రేయస్సునిస్తుంది. శుభం, లాభం, జయం. శ్రీమాత్రే నమః.